నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించిన ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ కల్లు రూపారెడ్డి హత్య కేసు మిస్టరీ వీడింది. ఈ దారుణ ఘటనకు సంబంధించి ఆమె పనిచేస్తున్న పాఠశాలలోనే 10వ తరగతి విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించారు. విచారణలో క్రైమ్ థ్రిల్లర్ ను తలపించేలా విస్తుగొల్పే వివరాలు వెలుగులోకి వచ్చాయి. పక్కా ప్లాన్ ప్రకారం చేతులకు హ్యాండ్ గ్లౌజులు, ముఖానికి మాస్కులు ధరించి ప్రిన్సిపల్ రూపారెడ్డి ఇంట్లోకి చొరబడిన విద్యార్థులు పదునైన కత్తితో ఆమెపై విరుచుకుపడి అత్యంత కిరాతకంగా పొడిచి చంపేశారు. ఇంట్లోకి అడుగుపెట్టిన కేవలం 9 నిమిషాల్లోనే ఈ ఘాతుకాన్ని ముగించి రక్తమోడుతున్న మృతదేహాన్ని అక్కడే వదిలేసి పరారైనట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. హత్య అనంతరం క్రైమ్ సీన్ నుంచి సాక్ష్యాలను తుడిచేసే ప్రయత్నంలో భాగంగా రూపారెడ్డి ఐఫోన్ తో పాటు కొంత నగదును దొంగలించిన నిందితులు అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఇంతకీ ఏం జరిగిందంటే, కొన్ని రోజుల క్రితం కొండమల్లపల్లిలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ అయిన కల్లు రూపారెడ్డి అదే స్కూల్లో 10వ తరగతి చదువుతున్న 3 విద్యార్థులు స్కూల్ కు సమీపంలో గంజాయి సేవిస్తుండడాన్ని గమనించారు. దీంతో విద్యార్థుల భవిష్యత్తు నాశనం కాకూడదనే ఉద్దేశంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆమె వారిని తీవ్రంగా మందలించడమే కాకుండా వారు గంజాయి తాగుతున్న ఫోటోలు, వీడియోలను తన ఐఫోన్ లో రికార్డ్ చేశారు. అయితే ఈ ఆధారాలు ఎక్కడ తమ ఇంట్లో తెలిసిపోతాయోనని, అవి పోలీసుల వరకు వెళ్తాయన్న భయంతో కసితో ఆ మైనర్ ప్రిన్సిపల్ పై పగ పెంచుకున్నారు. దీంతో ఆమె దగ్గరున్న డిజిటల్ ఆధారాలను ఎలాగైనా డిలీట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ప్రస్తుత సమాజంలో గాంజాయి, డ్రగ్స్ యువత భవిష్యత్తును ఎలా నాశనం చేస్తుందో చెప్పేందుకు ఈ ఘటన సజీవ సాక్ష్యంగా చెప్పవచ్చు. ఆ విద్యార్థులు విచ్చలవిడితనానికి అలవాటు పడి జల్సాలు చేస్తూ తమకు అడ్డు వస్తుందనే కారణంతో ఆ మత్తులో ఏకంగా స్కూల్ ప్రిన్సిపల్ నే హతమార్చారంటే సమాజం ఎటు పోతోందననే ఆందోళన కలగక మానదు.